మనం హైదరాబాదులో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి చిలుకూరి దేవస్థానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎటువంటి ఉండి ఉండదు, ఎటువంటి ఇతర ఆలయాల్లో ఉన్నట్టుగా అభిషేకాలని కానీ ఇంకోటి కానీ ఏమి ఉండవు. అక్కడ స్వేచ్ఛగా భక్తులందరూ కూడా వెళ్ళి ఎటువంటి క్యూ లైన్లు లేకుండా క్రమశిక్షణగా వెళ్తున్న ఒక దేవాలయం అది చిలుకూరు. ఆ చిలుకూరు దేవాలయానికి రంగరాజన్ గారు, అంతకుముందు వారి తండ్రి సౌందర్యరాజన్ గారు, వాళ్ళ వంశం పూజారులుగా ఉంటూ వస్తూ ఉన్నారు. దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్లకుండా దాని యొక్క స్వతంత్రతాన్ని కాపాడుకోవడానికి ఆ కుటుంబం చేస్తున్న కృషి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు దాన్ని వీసా దేవుడిగా, ముఖ్యంగా వీసా రావడానికి యూత్, బాగా ఐటీ యూత్ ఎవరైతే ఉన్నారో, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, అదే రకంగా సమాచార వ్యవస్థకి సంబంధించి పనిచేస్తున్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అక్కడ ఎక్కువగా దాన్ని ఆదరిస్తూ ఉంటారు. ఆ విధంగా పాపులర్ అవుతూ ఉన్నది. ఈ పాపులర్ అవుతున్న ఈ సందర్భంలో ఒక నెల క్రితం ఒక ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా, అదేవిధంగా వ్యక్తి స్వేచ్ఛతని భంగం కలిగించే విధంగా ఒక శ్రీరామరాజ్యం స్థాపిస్తానని చెప్తున్న రఘురామ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక 20 మందితో వెళ్ళి రంగరాజన్ గారి మీద దాడి చేయడాన్ని మనం చూసాం. దాన్ని ముక్తకంఠంతో అన్ని సంస్థలు కూడా, ప్రజాస్వామ్యవాదులు, భారత రాజ్యాంగాన్ని నమ్ముతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించడం అనేది మనం గమనించాం. అదే సందర్భంలో ఆయన్ని ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ పోలీసులకు ఆదేశం ఇచ్చి రఘురామ్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. తర్వాత బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఒక కొత్త అంశాన్ని ముందుకు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అదేంటి అని అంటే, ఆ రోజుని నేను ప్రశ్నించడానికి వెళ్ళాను. రాముడి యొక్క రాజ్యాన్ని, ఇక్ష్వాక వంశానికి సంబంధించిన రాముడి యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ప్రతి దేవాలయంలో ఏ విధంగా అయితే ఇతర మతస్థుల్లో ప్రీస్టులు, ముల్లాలు ఉంటారో వాళ్ళు సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు, మనం కూడా సైన్యాన్ని తయారు చేసుకోవాలి అని చెప్పి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యతోటి ఈ రోజుని రఘురామ్ రెడ్డి గారు ముందుకు రావడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక యూట్యూబ్ ఛానల్స్లో, అనేక సోషల్ మీడియాలో ఆయన యొక్క ఇంటర్వ్యూలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు చెప్తున్నది ఏంటంటే, విడుదలై వచ్చిన ఒక 10 రోజులకి చెప్తున్న విషయం ఏంటంటే, రంగరాజన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ అసాంఘిక చర్యలకి పాల్పడుతున్నాడని, అక్కడ వ్యభిచారం చేస్తున్నాడని, తాగి ఉన్నాడని, దాన్ని ప్రశ్నించడానికి మేము వెళ్ళాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఇదే విషయాన్ని తాను అరెస్ట్ అయినప్పుడు చెప్పలేదు, ఆ రోజు కూడా చెప్పలేదు. ఈ రోజుని కొత్తగా ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడం చూస్తూ ఉన్నాం. ఇందులో వాస్తవాలేంటి, అసలు ఏం జరిగింది, వీటన్నిటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేసి దీన్ని కనుక పరిష్కరించకపోతే ఈ మతపరమైన విభేదాలు, ఇవి రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి ఒక అరాచకమైన విధానాలు ముందుకొచ్చే ప్రమాదం కనపడుతూ ఉన్నది. కాబట్టి రఘురామ్ రెడ్డి గారు చెప్పే దాంట్లో వాస్తవాలేంటి, అదేవిధంగా దానికి కౌంటర్గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన రంగరాజన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నా మీద ఈ రకమైన నా వ్యక్తిగత పరువుకి, ప్రతిష్టకి భంగం కలిగిస్తున్న ఆయన మీద డిఫర్మేషన్ వేస్తారని చెప్పి, అదేవిధంగా వాటిని ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను దయచేసి ఆ ఇంటర్వ్యూస్ని చేయొద్దు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా మరిన్ని యూట్యూబ్ ఛానల్స్, అదే రకంగా కేబుల్ ఛానల్స్ వీటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా మన తెలంగాణలో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే, ఒక రకమైన ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే, అది శ్రీరాముడి యొక్క పేరు మీద ఇక్ష్వాక వంశీకులు అని చెప్పి పైకి చెప్తూ ఉన్నా, ఇది ఒక
కులం అనే దానికన్నా వర్ణ వ్యవస్థ ఏదైతే భగవద్గీతలో చెప్పారో, చాతుర్వర్ణం మయం సృష్టం అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పిన ఈ 4 వర్ణాలకి సంబంధించిన విభేదాల్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి సనాతన పురాతన దుస్సంప్రదాయాల్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలనే కుట్ర జరుగుతూ ఉన్నది. అందుకని రామరాజ్యం ఏర్పాటు చేస్తానన్న రఘురామరెడ్డి గారు చెప్తున్న ఆరోపణలు, అదేవిధంగా దాని తప్పు, నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని, నా మీద దాడిని ఖండించి దీన్ని మేము కోర్టు ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటామని చెప్పిన రంగరాజన్ గారిని, ఈ మధ్య జరిగిన విషయాల్ని కనుక హైదరాబాదులో ఇవి ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద కూలంకషంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చకపోతే హైదరాబాదులో ఒక మతపరమైన, కులపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి, వ్యక్తి స్వేచ్ఛల్ని హననం చేయడానికి, భారత రాజ్యాంగానికి భిన్నంగా దేవుడి పేరు మీద మరొక రాజ్యాంగాన్ని నిర్మిస్తామని చెప్పడం, ఇవన్నీ గమనించి రేవంత్ రెడ్డి గారి ప్రజాస్వామ్య ప్రభుత్వం వీటి మీద ఎంక్వైరీ చేసి దీన్ని ఇంకా మునుముందుకు వెళ్లకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా దీని మీద ఎంక్వైరీ జరపాలని చెప్పి నేను ఒక విశ్లేషకుడుగా, ఒక శాంతిని కోరుకుంటున్న వ్యక్తిగా, మత సామరస్యాన్ని కోరుకుంటున్న వ్యక్తిగా దీన్ని వెంటనే కమిటీ వేసి దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి, ప్రజలకి పనికిరాని ఇటువంటి విషయాల మీద, ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి విషయాల మీద, అసలే మతాలు, మత విద్వేషాలు రగిల్చి హైదరాబాదు యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి చేస్తున్న ఈ కుట్రల్ని ఛేదించకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. కావున దీని మీద వెంటనే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.